ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. శంకర్ భట్ మరియు వ్యాఘ్రేశ్వర శర్మల మధ్య జరిగిన సమావేశం. శ్రీ మహాగణపతి, శ్రీ మహాసరస్వతి, నా గురువుల వంశం, శ్రీకృష్ణ భగవానుడు మరియు అన్ని దేవీ దేవతలకు నా నమస్కారములు. శ్రీపాద శ్రీవల్లభ మహిమలను వర్ణించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దత్త భగవానుడి తాజా అభివ్యక్తికి, ఆయన అసంఖ్యాక విశ్వాసములకు దత్త భగవానుడు అత్యంత పురాతనుడు మరియు శాశ్వతుడు. శ్రీ దత్తాత్రేయుడు ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ప్రాంతంలో ఉన్న పిఠాపురం నగరంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించాడు. ఆయన దివ్య నాటకం యొక్క గొప్పతనాన్ని వర్ణించటం గొప్ప పండితులు కూడా అసాధ్యం. నేను పూర్తిగా అజ్ఞానిని మరియు నిరక్షరాస్యుణ్ణి కాబట్టి ఆయన జీవిత చరిత్రను చిత్రీకరించే నా ప్రయత్నం ఆయన సంకల్పం, దైవిక కార్యక్రమం మరియు ఆయన దివ్య ఆశీస్సుల వల్ల మాత్రమే అని నేను పూర్తిగా వినయంతో నమస్కరించుచున్నాను. నా పేరు శంకర్ భట్. నేను కర్ణాటక దేశానికి చెందినవాడిని. నేను స్మార్త శాఖకు చెందినవాడిని మరియు భారద్వాజ గోత్రానికి చెందినవాడిని. నేను ఉడిపి అనే పవిత్ర పట్టణానికి తీర్థయాత్రకు వెళ్ళి శ్రీకృష్ణ ఆలయంలో ఆయనను దర్శించాను. అక్కడ శిశువైన శ్రీకృష్ణుడు తన తల్లిపై అందమైన రంగురంగుల నెమలీకలతో తన దర్శనం ఇచ్చాడు. కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరిని దర్శించమని ఆయన నన్ను ఆదేశించాడు. అక్కడ 3 సముద్రాల సంగమంలో నేను పవిత్ర స్నానం చేశాను. ఒక మంగళవారం నేను దేవతను చూడటానికి ఆలయంలోనికి ప్రవేశించాను. పూజారి చాలా నిజాయితీగా దేవత పూజలు చేస్తూ ఉన్నాడు. ఆయన తను నా చేతిలో నుండి ఎరుపు రంగు పువ్వును తీసుకొని ఆమెను పూజించడం ప్రారంభించాడు. ఆ సమయంలో తల్లి తన దయగల చూపులతో నన్ను చూసి, శంకరా, నీ హృదయంలోని పవిత్రత, భక్తికి నేను సంతోషించుచున్నాను. కురువాపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభ దర్శనం చేసుకొని నీ జన్మ సార్థకతను పొందు. శ్రీపాద శ్రీవల్లభ దర్శనం ద్వారా నీ మనస్సుకు, ఆత్మకు, నీ అవయవాలన్నింటికి అనిర్వచనీయమైన అనుభవం కలుగుతుంది. ఆ విధముగా నేను అమ్మవారి కృపను పొంది ఆ పవిత్ర స్థలం నుండి బయలుదేరాను. నా దారిలో కన్యాకుమారి కొద్ది దూరంలో ఉన్న మరుత్వమలై అనే గ్రామానికి చేరుకున్నాను. హనుమంతుడు హిమాలయం నుండి సంజీవిని పర్వతాన్ని మోసుకెళ్తుండగా దారిలో ఒక చిన్న భాగం ఇక్కడ పడిపోయింది. అందుకే ఈ గ్రామాన్ని మరుత్వమలై అని పిలుస్తారని నేను తెలుసుకున్నాను. మరుత్వమలై గ్రామంలోని కొండ చూడటానికి అందంగా ఉంది. అందులో కొన్ని గుహలున్నాయి. ఆ ప్రాంతం ఒక కొండ ప్రాంతమని, సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తపస్సు చేసేవారని తెలుసుకున్నాను. ఏదైనా గొప్ప వ్యక్తిని చూడాలనే ఆశతో నేను ఆ గుహలోనికి చేరుకున్నాను. వాటిలో ఒకటిని చూసి అదృష్టం వస్తుందని నేను ఆశించాను. అయితే ఒక గుహ ప్రవేశం వద్ద ఒక పులి నిలబడి ఉంది. పులిని చూడగానే నాకు అన్ని అవయవాలలో నాకు వణుకు మొదలైనది. చాలా భయముతో నేను నిరాశతో ఒకసారి బిగ్గరగా అరిచాను, శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని. పులి పెంపుడు జంతువుల నిశ్చలంగా నిలబడింది. గుహ నుండి ఒక వృద్ధముని బయటకు వచ్చాడు. మరుత్వమలై ప్రాంతమంతా శ్రీపాద శ్రీవల్లభ నామంతో ప్రతిధ్వనించింది. అప్పుడు ఆ వృద్ధముని ఇలా అన్నాడు, నా కుమారా, నువ్వు పరిపూర్ణుడివి. నిర్వికల్ప సమాధిలో నివసించే గొప్ప సిద్ధులు, గొప్ప యోగులు, జ్ఞానులు మరియు పరమహంసలు మాత్రమే ఈ కలియుగంలో దత్తుడు శ్రీపాద వల్లభుడిగా అవతరించాడని గ్రహిస్తారు. మీరు అదృష్టవంతులు కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. ఇది ఆధ్యాత్మిక అన్వేషణకు నిలయం. ఇది సిద్ధభూమి. మీ కోరిక నెరవేరు. మీరు ఖచ్చితంగా శ్రీపాదుల సమావేశంలో ప్రతిఫలం పొందుతారు. గుహ ప్రవేశం వద్ద ఉన్న పులి ఒక జ్ఞాని. అతనికి నమస్కరించమని నేను మీకు సలహా ఇస్తున్నాను. అప్పుడు నేను పులి రూపంలో ఉన్నానికి నమస్కరించాను. వెంటనే పులి ఓం అనే శబ్దాన్ని గ్రహించింది. మరుత్వమలై మొత్తం ఆ గర్జించే శబ్దంతో ప్రతిధ్వనించింది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
అనే ప్రార్థనను కూడా అది శ్రావ్యంగా పొందింది. నేను అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాను. పులి రూపంలో ఉన్న అన్ని అణువులు విశ్చిన్నమయ్యి మరియు ప్రకాశవంతమైన దివ్య శరీరంతో ఉన్న ఒక మనిషి అక్కడ వ్యక్తమయ్యాడు. ఆ దివ్య వ్యక్తి వృద్ధ ఋషికి నమస్కరించి ప్రశాంతవంతమైన శరీరంతో ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. నా ముందు ఉన్న వృద్ధ ఋషి నవ్వాడు. అతను నన్ను గుహలోనికి ఆహ్వానించాడు. నేను నిశ్శబ్దంగా గుహలోనికి ప్రవేశించాను. అతను తన సంకల్ప శక్తితో అగ్నిని సృష్టించారు. పవిత్ర అగ్నికి నైవేద్యముగా సమర్పించటానికి పవిత్ర పదార్థాలుగా కొన్ని తీపి పదార్థాలు మరియు పండ్లను సృష్టించాడు. వేద శ్లోకాలను జపిస్తూ అతను వాటిని పవిత్ర అగ్నిలోనికి అర్పించాడు. ఆ వృద్ధ ఋషి ఇలా అన్నాడు: యజ్ఞం, యాగం వంటివి అన్ని ధర్మబద్ధమైన ఆచారాలు ప్రపంచంలో అంతరించిపోతున్నాయి. పంచభూతాల నుండి ప్రయోజనం పొందిన మనిషి పంచభూతాల స్వరూపమైన దేవతలను మరిచిపోతున్నాడు. దేవతలు సంతృప్తి కోసం యజ్ఞాలు చెయ్యాలి. దేవతలు యజ్ఞాల నుండి తృప్తి చెందుతారు. ప్రకృతి వారి కృప వల్ల అనుకూలంగా మారుతుంది. ప్రకృతిని ఏ శక్తి అయినా క్రూరంగా మార్చివేసినప్పుడు మనిషి సాధించలేడు. ప్రకృతి శాంతించకపోతే విపత్తులు సంభవిస్తాయి. మనిషి ధర్మవర్గం నుండి వైదొలిగితే ప్రకృతి శక్తుల వలన ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తాయి. లోక సంక్షేమం కోసం నేను ఈ యాగం చేస్తాను. యజ్ఞం లేదా యజనం అంటే కలయిక. అదృష్టవశాత్తు మీరు ఈ యాగాన్ని చూశారు. ఈ యాగాన్ని చూసిన ఫలితం మీరు శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం పొందుతారు. అనేక జన్మలలో సంపాదించిన పుణ్యం ఆకస్మికంగా ఫలించింది. సాధించలేని అదృష్టాన్ని ఇస్తుంది. ఆ మహానుభావుడికి నేను నమస్కరించి, శుద్ధులలో గొప్పవాడా, నేను పండితుణ్ణి కాదు, యోగిని కాదు, నేను భక్తుణ్ణి కాదు, నేను అజ్ఞానిని. దయచేసి నా పైన పూర్తి దయ చూపి నా సందేహాలను నివృత్తి చెయ్యి అని చెప్పాను. వృద్ధ సన్యాసి దానికి అంగీకరించాడు. అప్పుడు నేను ఇలా ప్రార్థించాడు: ఓ గొప్ప సిద్ధా, నేను శ్రీపాద శ్రీవల్లభుడి దర్శనం కోసం కుర్వాపురం వెళ్ళమని ఆమె నన్ను ఆదేశించింది. ఇక్కడ నేను నిన్ను మరియు పులి రూపంలో ఉన్న ఆ మహానుభావుడిని చూశాను. పులి వేషంలో ఉన్న ఆ మహానుభావుడు ఎవరు? నిజముగా శ్రీపాద శ్రీవల్లభుడు ఎవరు? దయచేసి నా సందేహాలను నివృత్తి చేసి నాకు అనుగ్రహం ఇవ్వండి. ఆ వృద్ధ సన్యాసి తన కథను ఇలా ఆరంభించాడు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ప్రాంతంలో ఆత్రేయపురం అనే పురాతన గ్రామం ఉంది. అది అత్రిముని తపస్సు చేసిన భూమిగా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలో కశ్యప గోత్రంలో ఉన్న ఒక సనాతన కుటుంబంలో ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతని తల్లిదండ్రులు అతనికి వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు. అతని తండ్రి గొప్ప పండితుడైనప్పటికీ ఆ కుమారుడు సరిదిద్దలేని మూర్ఖుడయ్యాడు. చాలా కాలం పాటు విద్య శిక్షణ పొందటానికి అతను రోజుల్లో నిర్దేశించిన సమయంలో గాయత్రి మంత్ర ప్రార్థన కూడా చేయలేకపోయాడు. వ్యాఘ్రేశ్వర శర్మ సంస్కృత పదాలను మాత్రమే ఉచ్చరించగలడు. ఇతరుల దూషణాత్మక మాటలతో అతను కలత చెందాడు. అతని తల్లిదండ్రుల దుర్వినియోగం కూడా పెరిగింది. బ్రాహ్మణ పూజగా అతన్ని ఏ శుభకార్యములకు హాజరు కావటానికి పిలువటలేదు. ఎవరు అందుబాటులో లేనప్పుడు తీవ్ర అత్యవసర పరిస్థితుల్లో గింజల్లి విత్తనాలను బహుమతిగా స్వీకరించమని లేదా మరణ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని మాత్రమే అడిగేవారు. ఈ చర్యలు చాలా నీచంగా పరిగణించబడ్డాయి మరియు అత్యల్ప వ్యక్తులు మాత్రమే చేస్తారు. ఏ విద్యలోనూ ప్రావీణ్యం లేని బ్రాహ్మణులు కాబట్టి అతనిలో ఒక శూన్యాత్మ భావం ఏర్పడింది. గొప్ప సనాతుల హిమాలయంలో నివసిస్తున్నారని మరియు వారి అనుగ్రహం వల్ల స్వీయ జ్ఞానాన్ని గ్రహించాలని అతను విన్నవించాడు. ఈ అధ్యాయము చాలా పెద్దదిగా ఉండుట వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి
రెండో భాగము వచ్చే వారము చదువుతాము. శ్రీ గురుభ్యో నమః.